భారత్ ఇంకా మ్యాథ్స్ క్లాస్ అవ్వలేదని చెప్తున్నారు. వెళ్ళదా? సిద్ధు సార్ క్లాస్ అంటే క్లాస్ ఏం జరగలేదు సార్ ఈరోజు. వెళ్ళదా క్లాస్కి? వెళ్ళాను సార్. జస్ట్ అటెండెన్స్ తీసుకొని నోట్స్ రాయమని చెప్తున్నారు సార్ అందరికి. ఓకే. 10:10కే స్టార్ట్ అయింది సార్ క్లాసు. అయిపోయి అంటారు. జానీ సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. సార్ చాలా రోజులు రాదా? పనికి వెళ్తున్నాను సార్, పనిలో ఉన్నాను ఇప్పుడు కూడా. పనికి వెళ్తున్నారా? మీరు మ్యాథ్స్ క్లాస్కి వెళ్ళారా వెళ్ళదా? వెళ్ళాను సార్, మ్యూట్లో పెట్టాను సార్. మ్యూట్లో పెట్టారా? ఉన్నావా మ్యాథ్స్లో? ఉన్నాను సార్. ఇంకా అవ్వలేదా? క్లాస్ ఉందా, జరుగుతుందా? అయిపోయింది సార్, అయిపోయి అటెండెన్స్ చేస్తారండి, వచ్చేసారు అందరూ. ఓకే ఓకే. గుర్తుందా మా పాత క్లాస్ సందీప్? ఏమన్నా మర్చిపోయావా? చెప్పు కొంచెం. పాత ఏం చెప్పుకున్నావు? క్లాస్ సార్ ట్యాగ్స్ గురించి చెప్పారు సార్. బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్ ట్యాగ్, ఫాంట్ స్టైల్స్, వాటన్నిటిని. ఓకే. ఆ ట్యాగ్స్ అన్నిటిని ఏమంటారు? ఫార్మాటింగ్ ట్యాగ్స్ సార్. ఎస్, అట్రిబ్యూట్స్. వాటన్నిటిని ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటారు. ప్రతి ఒక్క ట్యాగ్ కి ఏముంటుంది అని అడిగితే అట్రిబ్యూట్స్ అనేది ఉంటుంది. అంతే కదా చెప్పింది? సో వాట్ యు మీన్ బై అట్రిబ్యూట్? నేమ్, వాల్యూ. నేమ్, వాల్యూ. సో దోస్ ఆర్ ఆల్ అట్రిబ్యూట్స్. అసలు అట్రిబ్యూట్ అంటే ఏంటి? అట్రిబ్యూట్ అంటే సార్ వాట్ యు మీన్ బై అట్రిబ్యూట్? చెప్పానా చెప్పలేదా? చెప్పారు సార్. వాట్ యు మీన్ బై అట్రిబ్యూట్? అడిషనల్ ప్రాపర్టీస్, అంతే కదా? ట్యాగ్ కి మనం ఇచ్చేటటువంటి అడిషనల్ గా ఉండేటువంటి ప్రాపర్టీస్ నే అట్రిబ్యూట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. I think my screen is visible అనుకుంటున్నాను. కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది సార్. ఓకే. సో దెన్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అడిగితే లాస్ట్ క్లాస్లో మాట్లాడుకుంది ఏంటి అని అడిగితే కంప్లీట్గా డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడటం జరిగింది. సో లెట్ us రీకలెక్ట్ ద ఎంటైర్ థింగ్ ఫర్ రిమెంబరెన్స్. సో మనకు గుర్తు రావడం కోసం మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేస్తున్నాను. రీకలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ టుడేస్ క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునేటువంటి ఈ సబ్జెక్ట్ పేరు ఏంటి అని అడిగితే వెబ్ టెక్నాలజీ అని మాట్లాడతారు. దట్స్ కాల్డ్ యాజ్ వెబ్ టెక్నాలజీ అని మాట్లాడతారు. జానీ, దిస్ ఇస్ ఫర్ యూ. నీకోసం చెప్తున్నాను మళ్ళీ రీకలెక్షన్ మొత్తం విను. ఓకే ఓకే. సో సబ్జెక్ట్ పేరు ఏంటి అని అడిగితే వెబ్ టెక్నాలజీ అని మాట్లాడుతూ ఉంటారండి. ఈ వెబ్ టెక్నాలజీలో నేర్చుకోవాలి అని అనుకునే లెక్కైతే మనకి మినిమం ఒక 5 బేసిక్ కాన్సెప్ట్స్ అనేటువంటిది తెలియాలి. ఆ 5 బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి? 5 సింపుల్ టాపిక్, సింపుల్ కాన్సెప్ట్ అనమాట. సో అందులో వెరీ ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే నెట్వర్క్ అంటే ఏంటో తెలియాలి. అండ్ నెట్వర్క్ అనేటటువంటి టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నెట్వర్క్ అంటే ఏంటో తెలియాలి. నెట్వర్క్ అనేటటువంటిది అయిన తర్వాత నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటాము అని అడిగితే ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియాలి. ఆఫ్టర్ దట్ వెబ్ బ్రౌజర్ అంటే ఏంటో తెలియాలి. వెబ్ పేజ్ అంటే ఏంటో తెలియాలి. వెబ్ సైట్ అంటే ఏంటో తెలియాలి. సో దీస్ ఆర్ ద బేసికలీ ప్రిలిమినరీ కాన్సెప్ట్స్ ఫర్ లెర్నింగ్ ఏ వెబ్ టెక్నాలజీ. అందులో వెరీ ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వాట్ యు మీన్ బై నెట్వర్క్. నెట్వర్క్ is nothing but 2 or more computers are connected and the data exchanged between those 2 computers, then those all will be comes under network. రెండు కానీ అంతకన్నా ఎక్కువ కంప్యూటర్లో కనెక్ట్ చేయబడి ఉండి
వాటి మధ్యలో కనుక డేటా ఎక్స్చేంజ్ కనుక అవుతూ ఉంటే those are all will becomes under network. So that is the definition for the network. Two or more computers are connected and the data exchange between those two computers will be called as network అని మాట్లాడుతూ ఉంటారు. ఈ నెట్వర్క్ అనేటటువంటి దానికి కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్, అంటే బాగా అలాంటి నెట్వర్క్స్ ఒక పెద్ద నెట్వర్క్ కనుక కనెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటర్నెట్. సో సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్. దాన్ని ఏమంటామంటే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్ ని అని మాట్లాడుతూ ఉంటారు. సో ఆ నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ ని ఏమంటాము అని అడిగితే ఇంటర్నెట్ అని మాట్లాడుతూ ఉంటారు. నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ ని ఇంటర్నెట్ అని మాట్లాడుతూ ఉంటారు. రైట్. సో నెట్వర్క్ గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే వాట్ యూ మీన్ బై ఎ వెబ్ బ్రౌజర్. A web browser is a software which is used to display the contents of a website is called as a web browser. ఒక వెబ్సైట్ లో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది నాకు స్క్రీన్ మీద కానీ నాకు ఏదైనా సరే చూపించాలి అనుకుంటే ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ నే వెబ్ బ్రౌజర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ వెబ్ బ్రౌజర్ కే ఎగ్జాంపులే గూగుల్ క్రోమ్ అని, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని, మోజిలా ఫైర్ ఫాక్స్ అని, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేటటువంటిది కానీ, ఒపేరా కానీ, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్. డిపెండ్స్ ఆన్ ఎవరి యొక్క ఎన్విరాన్మెంట్ బట్టి, ఎవరి యొక్క ఫీచర్స్ ని బట్టి వాళ్ళ యొక్క వెబ్ బ్రౌజర్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అందులో డౌటే లేదు. సో వెబ్ బ్రౌజర్ అని మాట్లాడుతుంటారు. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వెబ్ బ్రౌజర్, వాట్ యు మీన్ బై వెబ్ పేజ్? వెబ్ పేజ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. వి విల్ బి కాల్ ఇట్ యాజ్ వెబ్సైట్. గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ ని వెబ్సైట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ వెబ్సైట్ లో ఏముంటాయి అని అడిగితే వెబ్ పేజెస్ అని ఉంటాయి. సో వాట్ యు మీన్ బై వెబ్ పేజ్? A web page is nothing but it's a collection of textual matter, video files, audio files, and the all information will be represented in electronical form. Will be called it as a web page. Okay, basically ఐదు. ఫస్ట్ వన్ నెట్వర్క్. రెండు కానీ అంతకన్నా ఎక్కువ కంప్యూటర్ కనెక్ట్ అయి ఉంటే నెట్వర్క్ అంటారు. అలాంటి నెట్వర్క్ ని ఒక పెద్ద నెట్వర్క్ తో కనుక కనెక్ట్ చేస్తే దాన్ని ఇంటర్నెట్ అంటారు. సింప్లీసే నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ అంటారు. వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి అని అడిగితే ఈ వెబ్ బ్రౌజర్ అనేటువంటిది ఒక సాఫ్ట్వేర్. ఇది ఏం చేస్తుంది అని అడిగితే వెబ్సైట్స్ ని కనుక చూడాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ వెబ్ బ్రౌజర్. వెబ్సైట్ అంటే ఏంటి అని అడిగితే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అంటారు. వాట్ యు మీన్ బై వెబ్ పేజ్ అంటే ఏంటి అని అడిగితే వెబ్ పేజ్ ఇస్ విచ్ ఇస్ ద కంటెంట్ విల్ బి డిస్ప్లే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానికల్ ఫార్మ్ and it is a combination of textual matter, video files, audio files. These all will be called as web page. ఇలాంటి వెబ్ పేజెస్ అనేటటువంటివి చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ సాఫ్ట్వేర్స్. మన వెబ్ పేజెస్ అనేటువంటి కనుక తయారు చేయాలి అనుకుంటే మనకి మార్కెట్లో చాలా రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ అనేటటువంటివి రావడం జరిగింది. బట్ అలాంటి సాఫ్ట్వేర్స్ లో వన్ ఆఫ్ ద బేసిక్ ప్రిలిమినరీ సాఫ్ట్వేర్ ఫర్ డెవలపింగ్ ఎ వెబ్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ సే దిస్ HTML. మన వెబ్ పేజ్ అనేటటువంటి దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము అని అడిగితే ఒక వెబ్ పేజ్ తయారు చేయడానికి మార్కెట్లో మనకి చాలా రకాలైనటువంటి సాఫ్ట్వేర్లు ఉన్నాయి. సో అంటే ఏంటి అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెరీ బేసిక్ గా నేర్చుకున్నటువంటి MS ఆఫీస్ ఉంది. ఆ MS ఆఫీస్ లో ఉండేటటువంటి MS ఫ్రంట్ పేజ్ అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా కూడా నేను వెబ్ పేజ్ తయారు చేయొచ్చు. ఈవెన్ ఫోటోషాప్ నేర్చుకున్నారు, ఫోటోషాప్ ద్వారా కూడా వెబ్ పేజ్ తయారు చేయొచ్చు. డ్రీమ్ వ్యూయర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా వెబ్ పేజ్ తయారు చేయొచ్చు. వెబ్ పేజ్ అనేటటువంటిది తయారు చేయడానికి లాట్ ఆఫ్ సో మెనీ వేస్ టు క్రియేట్ అ వెబ్ పేజ్. ప్రతి సాఫ్ట్వేర్ ఆల్మోస్ట్ చూపించడానికి వెబ్ పేజెస్ ని తయారు చేయొచ్చు. అందులో నేర్చుకునేటువంటి వెరీ ఫండమెంటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బేసిక్ ప్రిలిమినరీ లాంగ్వేజ్ ఏంటి అని అడిగితే దిస్ HTML అని మాట్లాడతారు. HTML అంటే ఏంటి అని అడిగితే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇది వెరీ ఫస్ట్ గా HTML 2.0 1991 లో రావడం జరిగింది. ప్రస్తుతానికి HTML 5.0 వెర్షన్ వాడుతూ ఉంటారు అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎందుకు నేర్చుకోవాలి, దీనికి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేటటువంటివి ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకోవడం జరిగింది. సో ఇందులో ఈ HTML లో మనం వెరీ ఫాస్ట్ నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అని అడిగితే ట్యాగ్ అనేటటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అని అడిగితే HTML అంటేనే it is completely purely dependent on the tags. What do you mean by tag? Tag ante enti అని అడగచ్చు. A tag is nothing but it is a reserved word which is specified between angular brackets, that means less than and greater than, and it can have a special meaning that is called as a tag. Tag ante oka reserved word andi. దానికంటే ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది HTML లో.
ఆ ట్యాగ్ అనేటటువంటి దానికి లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో అంటే యాంగులర్ బ్రాకెట్స్ లో కనుక ఉంటే దాన్ని ట్యాగ్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఈ ట్యాగ్స్ అనేటటువంటి బేసికల్ గా రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని పేర్డ్ ట్యాగ్ అని మాట్లాడతారు. సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అన్పేర్డ్ ట్యాగ్ అని మాట్లాడతారు. పేర్డ్ ట్యాగ్ అంటే ఏంటి అని అడిగితే వేర్ దెర్ ఇస్ ఓపెనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్ అనేటటువంటిది కనుక ఉంటే దాన్ని పేర్డ్ ట్యాగ్ అంటారు. ఓన్లీ ఓపెనింగ్ మాత్రమే ఉంటే క్లోజింగ్ కనుక లేకపోతే దాన్ని అన్పేర్డ్ ట్యాగ్ అని మాట్లాడతారు. సో బేసికలీ హెచ్డిఎంఎల్ లో కనుక మాట్లాడుకుంటున్నాము అని అడిగితే ఖచ్చితంగా మనకి కొన్ని ట్యాగ్స్ అనేటువంటి కామన్ గా ఉంటాయండి. ఫస్ట్ వన్ హెచ్డిఎంఎల్ అండి. సో దిస్ ఇస్ ఎ పేర్డ్ ట్యాగ్. అంటే ప్రతి ఒక్క మనం ఒక వెబ్ పేజ్ తయారు చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనకి హెచ్డిఎంఎల్ తోనే స్టార్ట్ చేస్తాము. ఎందుకు అని అడిగితే మనం హెచ్డిఎంఎల్ ఒక వెబ్ పేజ్ దాన్ని హెచ్డిఎంఎల్ ద్వారా తయారు చేస్తున్నాం కాబట్టి హెచ్డిఎంఎల్ ఓపెనింగ్ యాజ్ వెల్ యాజ్ హెచ్డిఎంఎల్ క్లోజింగ్. అండ్ దీని లోపలే హెడింగ్ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంటుంది, టైటిల్ అనేటువంటి ఇంకో ట్యాగ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ పేర్డ్ ట్యాగ్స్. సో ఈ హెడ్డింగ్ ట్యాగ్ అనేటువంటిది కానీ టైటిల్ ట్యాగ్ అనేటువంటిది కానీ ఆప్షనల్, రాయొచ్చు రాయకపోయినా పర్లేదు, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనం ఏ ట్యాగ్ ఎక్కడ వాడతాం అనేటువంటి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ టైటిల్ ట్యాగ్ ని యూజ్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అని అడిగితే మనం ఏదైతే వెబ్ పేజ్ తయారు చేస్తున్నామో ఆ వెబ్ పేజ్ కి టైటిల్ పెట్టచ్చు. మనకి కావాల్సినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని దేనిలో రాస్తాము అని అడిగితే బాడీ అనేటువంటి ట్యాగ్ లో రాస్తాం. సో బాడీ ఈజ్ ఆల్సో ఓపెనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా మనకి ఈ ట్యాగ్స్ కంపల్సరీగా కావాలి. ఏంటి అని అడిగితే హెచ్డిఎంఎల్ యాజ్ వెల్ యాజ్ హెచ్డిఎంఎల్ క్లోజింగ్, బాడీ ఓపెనింగ్ యాజ్ వెల్ యాజ్ బాడీ క్లోజింగ్. ఇంకా టైటిల్ అనేటువంటిది ఏం చేయొచ్చు అని అడిగితే టైటిల్ ఈజ్ ఆల్సో ఏ పేర్డ్ ట్యాగ్ విచ్ ఈస్ యూజ్డ్ టు పుట్ ద టైటిల్స్ ఆఫ్ యువర్ వెబ్ పేజ్. ఇంకా దీనిలో ఏమవుతుంది అని అడిగితే లైక్ హెడింగ్ ట్యాగ్స్ అని ఉంటుంది. హెడింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. H1, H2, H3 అండ్ H5, H6 ద్వారా ట్యాగ్స్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. అదేవిధంగా పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంటుంది. లైక్ ఏదైనా సరే ఒక పారాగ్రాఫ్ చెక్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ P అనేటువంటి ట్యాగ్ యూజ్ చేసి పారాగ్రాఫ్ పెట్టుకోవచ్చు వేర్ దెర్ ఇస్ ఓపెనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్. అదేవిధంగా హెచ్డిఎంఎల్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఒకే లైన్ లో వస్తుందండి. అలా ఒకే లైన్ లో కాకుండా వేరే వేరే సపరేట్ లైన్ లో కనుక కావాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ లైన్ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసేసి క్లోజ్ చేయొచ్చండి. సో మా మాట లేకుండా లైన్ బ్రేక్ ట్యాగ్ ద్వారా క్లోజ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినటువంటిది ఏమవుతుంది సార్ అని అడిగితే దీనిలోనే ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని కూడా మాట్లాడుతుంటారండి. ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ద్వారా ఫార్మాటింగ్ ట్యాగ్స్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే వీ కెన్ యూజ్ సెట్ ద ఫార్మాట్స్ అండి. ఫార్మాటింగ్ ట్యాగ్స్ యూజ్ చేస్తే ఏం చేయొచ్చు అని అడిగితే మనం ఆ లెటర్ కి సంబంధించినటువంటి స్టైల్స్ కానీ అలాంటి వాటి నుండి మనం బ్రహ్మాండంగా ఫార్మాటింగ్ చేసుకుంటూ వెళ్తారు. సో అదేవిధంగా పేజ్ సెంటర్ చేయాలనుకుంటే సెంటర్ ట్యాగ్ యూజ్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్ళాను. సో అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అట్రిబ్యూట్స్ అని మాట్లాడతారు. సో అట్రిబ్యూట్ అంటే ఏమవుతుంది సార్ అని అడిగితే an attribute is used to give the additional property characteristics of HTML element. మనం HTML ఏవైతే తయారు చేస్తున్నామో వాటికి అడిషనల్ గా మనం ఏదైనా సరే ప్రాపర్టీస్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇవ్వగలిగితే దాన్ని అట్రిబ్యూట్ అని మాట్లాడుతూ ఉంటారు. జనరల్ గా బై డిఫాల్ట్ గా నేమ్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, వాల్యూ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాం. ఇంకా కొన్ని అడిషనల్ గా అట్రిబ్యూట్స్ అనేటువంటి రన్నింగ్ లో చూపించడం జరిగింది. సో ఇవి ఒక్కసారి నేను చెప్పినటువంటి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం ఆల్రెడీ చెప్పాను. ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ ద ప్రీవియస్ నాలెడ్జ్ సో సింప్లీ సే ఒకసారి మనం రీకలెక్ట్ చేస్తున్నాను. సో చెప్పాను కదా, సో స్టార్టింగ్ ఖచ్చితంగా HTML ఉండాలి. సో దిస్ ఇస్ HTML. కనపడకపోతే కొంచెం స్క్రీన్ పెంచుతున్నాను సార్. ఫాంట్, సో ఈ ఫాంట్ ని యూజ్ చేసి లైక్ 20 ఓకే రైట్ 24 పెట్టాను. దిస్ ఇస్ HTML. కన్ఫర్మ్ గా HTML ఓపెనింగ్ ఉంటే HTML క్లోజింగ్ ఉండాలి. హౌ యూ కెన్ ఐడెంటిఫై దట్ ఈస్ ఓపెనింగ్ అండ్ దట్ ఈస్ క్లోజింగ్ అని కనుక అడిగితే వేర్ దర్ ఇస్ ఓపెనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్ అని కనుక మాట్లాడాము అంటే వచ్చేది అడైపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో వేర్ దర్ ఇస్ ఓపెనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దర్ ఇస్ క్లోజింగ్ అని కనుక మాట్లాడాము అని అడిగితే కన్ఫర్మ్ గా దిస్ ఇస్ ఓపెనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఇస్ క్లోజింగ్. హౌ యూ కెన్ ఐడెంటిఫై దిస్ ఇస్ ఓపెనింగ్ అండ్ దిస్ ఇస్ క్లోజింగ్ అంటే దాని ముందు కనుక స్లాష్ కనుక ఉంది అని అడిగితే దట్ ఈస్ క్లోజింగ్. స్లాష్ లేకుండా ఉంది అని అడిగితే దట్ ఈస్ ఓపెనింగ్ అని మాట్లాడుకోవచ్చు. HTML ఓపెనింగ్ అండి. తర్వాత బాడీ అనేటటువంటి ట్యాగ్ ఉంటుంది. సో దిస్ ఇస్ బాడీ అండ్ అగైన్ దిస్ ఇస్ ఆల్సో క్లోజింగ్ కాబట్టి కన్ఫర్మ్ గా స్లాష్ బాడీతో క్లోజ్ చేశాను. ముందే చెప్పాను కదా దిస్ ఇస్ ఏ
ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఇందులో మీరు ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులు ఈ తప్పు చేశారు అని చెప్పి చూపించే కాన్సెప్ట్ ఉండదు. మనకి రాసినటువంటి దాని కనుక మన ఎఫెక్ట్లు కానీ అవేమి రాలేదు అంటే దాని అర్థం ఏంటి అని అడిగితే ఆబ్వియస్లీ అక్కడ ఎర్రర్ ఉందని దాని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే చెప్పుకుంటూ వెళ్ళామో వెళ్తున్నామో లైక్ బాడీ అని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళామో ఈ బాడీకి కూడా అడిషనల్ గా నేను ప్రాపర్టీస్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. సో దీనికి ఇవ్వాలి అనుకున్న లెక్కతో ఏం చేస్తామంటే ఈ బాడీకి పక్కనే మనము సింప్లీ స్పెసిఫైయింగ్ బీజీ కలర్ అని చెప్తాం. సో బీజీ కలర్ స్టాండ్స్ ఫర్ దిస్ ఇస్ అన్ అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ వల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే యాక్చువల్ గా ఈ బాడీ అనేటటువంటి ఎలిమెంట్ కి అడిషనల్ గా నేను క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ స్పెసిఫికేషన్స్ అని చెప్తున్నాను కాబట్టి ఈ బీజీ కలర్ అనేటువంటిది అట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ నేను సంథింగ్ ఐఎమ్ గివింగ్ ఏదో ఒక కలర్ చెప్పాలంటే సో కొంచెం మీకు కనపడాలనే ఉద్దేశంతో ఐఎమ్ గివింగ్ ద కలర్ విల్ బి కాల్డ్ యాజ్ ఎల్లో అని చెప్పాను. కాల్డ్ యాజ్ ఎల్లో అని మాట్లాడాము. దీనికి నేను టైటిల్ అనేటటువంటిది ప్రస్తుతానికి పెట్టట్లేదు. దీన్ని యాజ్ యూజువల్ గా సేవ్ చేయమని చెప్పాను. ఇది కొంచెం సేవ్ క్లిక్ చేశాను. సేవ్ క్లిక్ చేయగానే మొహమాటం లేకుండా సేవ్ చేయమని అడుగుతుంది. ఐఎమ్ యూజింగ్ హియర్ డి డ్రైవ్ లో యాజ్ యూజువల్ గానే వెబ్ టెక్నాలజీ కాబట్టి ఇక్కడ WT అని చెప్పేసి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకున్నానండి. వెబ్ టెక్నాలజీ పేరు మీద ప్రోగ్రామ్స్ కాబట్టి ఇది మన వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్. ఇందులో ఏదో ఒక స్పెసిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఐఎమ్ గివింగ్ ఇమేజ్ డాట్ HTML అని చెప్పాను విత్ కొటేషన్స్ లో. జస్ట్ లైక్ జావా ప్రోగ్రామ్ ఎలా అయితే కొటేషన్స్ లో సేవ్ చేస్తారో ఇక్కడ కూడా కొటేషన్స్ లో ఆ ప్రోగ్రామ్ నేమ్ .html అని కొట్టారు. అదనుకుంటే IMG అంటే ఎందుకు ఫుల్ పేరు ఇవ్వడం IMG అని పెట్టారు. రైట్, బాగుంది. ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని సింపుల్ గా సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత నాకు సెంటర్ లో కావాలి కాబట్టి దానికోసము ఇదిగోండి సార్ సెంటర్ అని చెప్పాను. అసలు సెంటర్ కూడా రాయకపోతే ఏమవుతుంది అని అడిగితే చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ హియర్ ఎగ్జాంపుల్ ఆన్ ఇమేజ్ ట్యాగ్ అని రాశాను. ఇదిగోండి సార్ సేవ్ చేశాను. రైట్, సేవ్ చేసాము. ఒకసారి దీని ఓపెనింగ్ ఎలా ఉందో చూద్దామండి. అందుకనే వచ్చాము. సో డి డ్రైవ్ యాజ్ వెల్ యాజ్ డి డ్రైవ్ లో ఇదిగోండి సార్ వెబ్ టెక్నాలజీ అనేటటువంటి ఫోల్డర్. ఇది దిస్ ఇస్ వెబ్ టెక్నాలజీ ఫోల్డర్. ఈ వెబ్ టెక్నాలజీ ఫోల్డర్ లో ఇమేజ్ అనేటటువంటి ఫైల్ అండి. దీని మీద రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ విత్ అని చెప్పేసి సంథింగ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో క్లిక్ చేశాను. ఎప్పుడైతే నేను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో క్లిక్ చేశానో ఆటోమేటిక్ గా దానికి సంబంధించినటువంటి అవుట్పుట్ అనేది మోడల్ లేకుండా ఇది ఒకసారి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో కనిపిస్తుంది. ఎందుకు అని అడిగితే రికార్డింగ్ కూడా జరుగుతుంది సార్, అందుకనే అంతకుమించి ఏం లేదు. సో దట్ ఇస్ అది కూడా సార్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ వెబ్ పేజ్ లో ఇక్కడ అడ్రస్ కనిపిస్తుంది. సో డి డ్రైవ్ / వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ ఇమేజ్ అని కనిపిస్తుంది. నాకు ఇలా కనిపించకుండా ఐ వాంట్ టు స్పెసిఫై ద టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్. సో టైటిల్ కనుక స్పెసిఫై చేయాలి అనుకుంటే సింప్లీ సే ఈ HTML కి బాడీకి మధ్యలో టైటిల్ అని రాసుకుంటున్నాను. చదువుకోండి టైటిల్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ హియర్ ఎండ్స్ విత్ టైటిల్ రాశాను. ఈ మధ్యలో రాసుకున్నాను సార్ ఏంటి అని అడిగితే ఇమేజ్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అని రాశాను. ఇమేజ్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అని చెప్పి రాసేసి టైటిల్ పెట్టాను. సో ఎప్పుడైతే నేను టైటిల్ పెట్టానో ఆటోమేటిక్గా సేవ్ చేస్తానండి. సో అబ్జర్వ్ చేయండి సార్, దిస్ ఇస్ ద వెబ్ పేజ్. ఇక్కడ అడ్రస్ మాత్రం రాలేదు, ఓన్లీ అడ్రస్ మాత్రమే వచ్చింది. నేను పెట్టిన ఇమేజ్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అని చెప్పి రాలేదు. ఒకవేళ కనుక ఇక్కడ రావాలి అనుకుంటే రైట్ క్లిక్ చేసి ఒకసారి సింప్లీ సే రిఫ్రెష్ అని కొట్టాను. ఎప్పుడైతే నేను రిఫ్రెష్ కొట్టానో ఆటోమేటిక్గా చూడండి సార్ ఇమేజ్ ట్యాగ్ ఎగ్జాంపుల్ అని వచ్చింది. నెక్స్ట్ వన్ ఏంటి అని అడిగితే ఈ ట్యాగ్ అనేటటువంటి నాకు పేజ్ కి ఈ వెబ్ పేజ్ కి సెంటర్ లో ఉండాలి. ఈ వెబ్ పేజ్ కి సెంటర్ లో ఉండాలి, కానీ రాలేదు. సెంటర్ లో రాలేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. నాకు అలా సెంటర్ లో రావాలి అనుకుంటే నేను దేన్నైతే సెంటర్ లో ప్లేస్ చేయాలనుకుంటున్నానో దాని ముందు స్పెసిఫై చేయండి సార్. సింప్లీ సే సెంటర్, again as usual ends with /center. when we write like this automatically ఏం జరిగిందో చూద్దాం. ఫైల్ లోకి వచ్చేసి సేవ్ చేశాను.
అగైన్ హియర్ కమ్ బ్యాక్ హియర్, ఇక్కడ ఒకసారి రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్, ఆటోమేటిక్గా పేజ్కి సెంటర్లోకి రావడం జరిగింది. కొంచెం సైజ్ పెంచుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది సార్. ఎందుకని అడిగితే అది ఒక హెడ్డింగ్ కావాలి కాబట్టి దాన్ని సెంటర్లో పెట్టాము, హెడ్డింగ్ కాబట్టి సెంటర్లో పెట్టాము. కొంచెం డార్క్నెస్ అలాంటివి పెట్టుకోవాలనే ఉద్దేశంతో దాని ముందు నేను హెడ్డింగ్ పెట్టుకున్నాను సార్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఆల్రెడీ హెడ్డింగ్ 1 అనేటువంటి ట్యాగ్ ఉంది కాబట్టి H1 అండ్ యాజ్ యూజువల్ ఎండ్స్ విత్ /H1. H1 అంటే హెడ్డింగ్ అండి, సో అందుకనే H1 అని ప్లేస్ చేశాను. రైట్, ఫైల్లోకి వచ్చి సేవ్, అగైన్ వెబ్ పేజ్, రైట్ క్లిక్ చేసి ఒకసారి రిఫ్రెష్. సో కొంచెం హెడ్డింగ్ కనిపించింది. ఎస్, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు దీనికి అండర్లైన్ చేయాలనిపించింది. సో ఆల్రెడీ ఇవి ట్యాగ్స్ అని మనం పాత క్లాస్లో నేర్చుకునే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఐ వాంట్ టు యూజ్ అండర్లైన్. బోల్డ్ చేయాలన్నా అండర్లైన్ చేయాలి అనుకున్నా బోల్డ్ అయితే బి అని మాట్లాడతారు, ఇటాలిక్ అయితే ఐ అని మాట్లాడతారు. ఇక్కడ అండర్లైన్ కావాలి కాబట్టి నేను ఎక్కడైతే అండర్లైన్ కావాలనుకున్నానో అక్కడ యూ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎండ్స్ విత్ /U. సో ఈ అండర్లైన్ కానీ బోల్డ్ కానీ ఇటాలిక్ కానీ అలాగే ఫాంట్ కి సంబంధించినటువంటి సైజ్ కానీ ఫాంట్ కలర్ కానీ ఫాంట్ ఫేస్ కానీ దీస్ ఆర్ ఆల్ విల్ బి కమ్స్ అండర్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. సో మళ్ళీ ఒకసారి దానికి ఉపయోగించి ప్రోగ్రామ్ రాసిన విషయం లేదు. అగైన్ సేవ్ హియర్, వెబ్ పేజ్, రైట్ క్లిక్ యాజ్ వెల్ యాజ్ రిఫ్రెష్. అండర్లైన్ వచ్చింది. ఇప్పుడు నా థీమ్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ చెప్పుకోబోయేటువంటి క్లాస్ లో ఐ వాంట్ టు డిస్ప్లే అన్ ఇమేజ్. ఇక్కడ నాకు ఒక ఇమేజ్ అనేటువంటిది కావాలనిపించింది. ఇమేజ్ కావాలనిపించినప్పుడు నెక్స్ట్ లైన్ కి రావాలి కాబట్టి ఇది కూడా సార్ బిఆర్ అని పెట్టాను. బిఆర్ స్టాండ్స్ ఫర్ బ్రేక్ ఎ లైన్ బ్రేక్ కదా. సో ఇక్కడ నాకు ఇమేజ్ కనుక కావాలి అనుకుంటే, సో రిమెంబర్ దాట్ ఈ ఇమేజ్ ట్యాగ్ ఏదైతే మాట్లాడుతున్నామో మనం ఇమేజ్ అనేటువంటి ట్యాగ్ గురించి మాట్లాడుతున్నామో దిస్ ఈస్ అన్పెయిడ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ అనేటటువంటిది అన్పెయిడ్ ట్యాగ్ అండి. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు మనం మాట్లాడినటువంటి టైటిల్ ట్యాగ్ కానీ బాడీ ట్యాగ్ కానీ సెంటర్ ట్యాగ్ కానీ హెడ్డింగ్స్ ట్యాగ్ కానీ అండర్లైన్ ట్యాగ్ కానీ దీస్ ఆర్ ఆల్ విల్ బి దేర్ ఇస్ ఓపెనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఇస్ క్లోజింగ్. ఖచ్చితంగా ఓపెనింగ్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్ ఉంది. కానీ ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో సో ఈ ట్యాగ్స్ కి మాత్రము అన్పెయిడ్ ట్యాగ్ అండి. అందులో ఓపెనింగ్ మాత్రం ఉంటుంది, క్లోజింగ్ మాత్రం ఉండదు. దట్స్ వై ద ట్యాగ్ పేరు IMG. ట్యాగ్ పేరు IMG. ఏమైందమ్మా? ఎనీ డౌట్? ఎవరు? ఎనీ డౌట్? ఓకే, సరే. ఇమేజ్ ట్యాగ్ అని మాట్లాడుతున్నాము. ఈ ఇమేజ్ ట్యాగ్ లో వచ్చినప్పటికి ఏమైంది సార్ అని అడిగితే ఈ IMG అనేటువంటి ఇమేజ్ అండి. ఈ ఇమేజ్ కి ఏం చెప్పాలి అని అడిగితే ఫస్ట్ ఏ ఇమేజ్ అయితే మీరు స్క్రీన్ మీద ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దట్ attribute is nothing but SRC. SRC stands for source అంటే. SRC stands for source. మీరు ఏ ఇమేజ్ అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ యొక్క సోర్స్ అనేటటువంటి దాన్ని ఇచ్చి కొటేషన్స్ లో దానికి సంబంధించినటువంటి పాత్ చెప్పండి. కొటేషన్స్ లో దానికి సంబంధించినటువంటి పాత్ చెప్పండి. సపోజ్ ఐ వాంట్ టు డిస్ప్లే అన్ ఇమేజ్. సో ఏంటి అని అడిగితే ఆ ఇమేజ్ కోసం నేను అక్కడ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయేమో తెచ్చుకుంటున్నాను సార్. సో ప్రస్తుతానికి నాకు డెస్క్టాప్ మీద ఏ ఇమేజ్ లేదండి. ఐ వాంట్ టు గెట్ అన్ ఇమేజ్. ఫర్ దట్ పర్పస్ ఒక ఇమేజ్ తెచ్చుకుంటున్నాను సార్. సో ఎలాంటి ఇమేజెస్ అనేటటువంటివి అయినా సరే మనం బ్రహ్మాండంగా తెచ్చుకోవచ్చు. సో మనం ఎవరెవరి ఇమేజెస్ డిస్టర్బ్ చేయడం అనే ఉద్దేశంతో ఐమ్ టేకింగ్ వన్ ఇమేజ్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్. సో మనకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్ ని ఉపయోగించి లైక్ గూగుల్ యూజ్ చేసి ఒక ఇమేజ్ తెచ్చుకుంటున్నాను సార్. రైట్, గూగుల్ ఏంటి తెచ్చుకుంటున్నాము అని అడిగితే నేను ఇందులో ఏదైనా సరే ఒక ఎలాంటి ఇమేజ్ కావాలి అనుకుంటున్నానంటే ఒక ఫ్లవర్స్ కి సంబంధించినటువంటి ఇమేజ్ కావాలనే ఉద్దేశంతో ఫ్లవర్స్ అని చెప్పాను. ఫ్లవర్స్ ఇమేజెస్ అయినాను సార్. ఆటోమేటిక్ గా ఫ్లవర్ కి సంబంధించిన ఫోటోస్ క్లిక్ చేశాను. సో ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఫోటోస్ వస్తాయి. ఇందులో ఐఎమ్ యూజింగ్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఏది వాడదాం, లైక్ ఇది కొంచెం బాగున్నట్టుంది, దీన్ని వాడదాం. సో రైట్ క్లిక్ చేసి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేశాను సార్. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అంటాను. సేవ్ ఇమేజ్ అని అడిగింది. రైట్, ఎప్పుడైతే నేను ఇమేజ్ని సేవ్ చేశానో మొహమాటం లేకుండా
అది ఎక్కడ సేవ్ చేయమంటారు అని అడుగుతుంది. ఎక్కడ సేవ్ చేయమంటారు అని అడిగినప్పుడు మనం ఆల్రెడీ చేసినటువంటి డి డ్రైవ్ లో వెబ్ టెక్నాలజీ అనేటువంటి ఫోల్డర్ కాబట్టి ఈ వెబ్ టెక్నిక్ ప్రోగ్రామ్స్ లోనే సో ఏదో ఒక పేరు ఇండెక్స్ అనేటువంటి పేరు ఉంది సార్, రైట్? ఇండెక్స్ అనే పేరుతోనే సేవ్ చేశాను, రైట్? ఇట్ ఈస్ సేవ్డ్. వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేయాలి అనుకుంటే యాజ్ యూజువల్ మై కంప్యూటర్లో డి డ్రైవ్ వెబ్ టెక్నాలజీ అనే ఫోల్డర్లో సేవ్ చేయమన్నాను. వెబ్ టెక్నాలజీ అనే ఫోల్డర్లో ఇండెక్స్ అనే పేరుతో సేవ్ అయింది. ఇప్పుడు ఇది ఎక్కడ స్టోర్ అయింది అనే ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, దాని అడ్రస్ అనేటువంటిది కావాలి. అడ్రస్ కనుక తప్పు కొట్టామనుకోండి సార్, నా వెబ్ పేజ్లో ఆ ఇమేజ్ రాదు. అడ్రస్ కనుక కరెక్ట్గా కొడితేనే వస్తుంది. అది ఎలా ఉందో చూద్దాం. దీని అడ్రస్ ఎలా పట్టుకొస్తాం సార్ అడిగితే ఆ ఇండెక్స్ మీద రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైతే నేను ప్రాపర్టీస్ సెలెక్ట్ చేస్తున్నానో ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అడిగితే అది ఎక్కడ ఉందో ఆ అడ్రస్ అనేటటువంటిది కనిపించడానికి అవకాశం ఉంటుంది. సో అది ఎక్కడ ఉంది అని అడిగితే మనం ఆల్రెడీ అడ్రస్ రాసుకుంటున్నాం కాబట్టి ప్రాపర్టీస్లో దాని యొక్క కెపాసిటీ చూపిస్తుంది. అది ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్లో కూడా చూపిస్తుంది. ఓకే, సో డి డ్రైవ్లో వెబ్ టెక్నాలజీ అనే ప్రోగ్రామ్స్లో ఉంది కాబట్టి వాట్ ఎవర్ ద అడ్రస్ వీఆర్ సీయింగ్ హియర్, ఆ అడ్రస్ని రైట్ క్లిక్ చేసి కాపీ, ద సేమ్ అడ్రస్ని నేను నా వెబ్ పేజ్లో పేస్ట్ చేస్తున్నాను సార్. ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్లో నేను పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మినిమైజ్ చేసాము యాజ్ యూజువల్. సో ఇందులో ప్రోగ్రామ్ ఇది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను సార్, కంట్రోల్ వి. అండ్ దాని పేరు ఏం చెప్పాము ఇందాక, ఇండెక్స్ అనేటటువంటి పేరు ఉన్నట్టుంది దానికి. సో ద నేమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండెక్స్ అండి. సో మనకి ఇది అవసరం లేదు, దీన్ని క్లోజ్ చేస్తున్నాను, ఇది సిస్టమ్ హ్యాంగ్ అయిపోద్ది. అదేవిధంగా దిస్ ఇస్ అడ్రస్, ఇది ఏదో ఓపెన్ అయింది, దిస్ ఇస్ నాట్ ఫర్ మీ. అండ్ వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్, ఈ వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్లో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇండెక్స్. సో అందుకని ఇక్కడ అగైన్ మళ్ళీ స్లాష్ index.jpg అని చెప్పాను, index.jpg అని చెప్పాను. సో ఈ అడ్రస్ అనేటటువంటిది మన సిస్టంలో ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్ అనేటువంటిది అక్కడ చెప్పాలి. సో వన్ వి సే లైక్ దిస్, ఆటోమేటిక్ ఎప్పుడైతే మనం చెప్పామో ఫైల్లోకి వచ్చి సేవ్ చేశాను సార్. ఒకసారి దీని అవుట్పుట్ అనేటువంటిది ఎలా ఉందో చెక్ చేయాలనే ఉద్దేశంతో అగైన్ మళ్ళీ దిస్ ఈజ్ నా అవుట్పుట్ ప్రోగ్రాము. ఇక్కడ కూడా ఒకసారి రైట్ క్లిక్ చేసేసి సింప్లీ సే రిఫ్రెష్ అన్నాను. ఎప్పుడైతే నేను రిఫ్రెష్ అన్నానో ఆటోమేటిక్గా నాకు ఆ ఇమేజ్ అనేది రావడం జరిగింది. సపోజ్ నేను అడ్రస్ అనేటువంటి సరిగ్గా చెప్పలేదు, అంటే ఇక్కడ వరకే చెప్పాను, ఇండెక్స్ అని చెప్పలేదు, అంటే ఆ ఫైల్ పేరు చెప్పలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫైల్లోకి వచ్చి సేవ్ చేశాను. నా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్లోకి వచ్చేసి లైక్ రైట్ క్లిక్ చేసి ఒకసారి యాజ్ యూజువల్గానే రిఫ్రెష్ చేశాను. నాకు వచ్చిందా సార్ అవుట్పుట్? ఏమీ రాదు. ఒక చిన్న ఎక్స్ మార్క్ లాగా వచ్చింది. చిన్న ఎక్స్ మార్క్ లాగా వచ్చింది ఏంటి అని అడిగితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన ఇమేజ్ ట్యాగ్ అనేటువంటిది వర్క్ అవుతుంది, కానీ ఏ ఇమేజ్ని ప్రింట్ చేయాలనేటటువంటిది మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి ఇట్ షోస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎ స్మాల్ ఐకాన్ లైక్ దిస్. మనం ఎప్పుడైతే మన ఇమేజ్ని ప్రాపర్గా స్క్రీన్ మీద చూపించాలి అనుకుంటే వీ హ్యావ్ టు స్పెసిఫై ద టోటల్ అడ్రస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇమేజ్. సో అది నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ index.jpg అని చెప్పాను. index.jpg అని ఎప్పుడైతే చెప్పాను అగైన్ మళ్ళీ ఫైల్లోకి వచ్చి యాజ్ యూజువల్గానే సేవ్, ఇక్కడికి వచ్చి ఒకసారి మళ్ళీ రైట్ క్లిక్ చేసేసి రిఫ్రెష్ అని కొట్టాను, ఆటోమేటిక్గా ఇమేజ్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఇమేజ్ యొక్క సైజ్ అనేటటువంటిది చాలా చిన్నగా ఉంది. ఇమేజ్ యొక్క సైజ్ పెంచుకోవాలనుకుంటున్నాను సార్. ఇమేజ్ యొక్క సైజ్ పెంచుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామని అడిగితే దీని పక్కనే సింప్లీ స్పేస్ ఇచ్చి WIDTH బిట్ అని చెప్పేసి సంథింగ్ ఒక 200 పిక్సెల్స్ అండి, అలాగే హైట్ అని చెప్పేసి ఒక 200 పిక్సెల్స్ ఇచ్చాను. 200 అని చెప్పాను. ఎప్పుడైతే నేను ఇమేజ్లోకి వచ్చి 200 అని చెప్పానో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది సార్ అని అడిగితే దిస్ ఇస్ నా ఇమేజ్, రైట్ క్లిక్ చేసి ఒకసారి రిఫ్రెష్ అన్నాను, దెన్ ఆ ఇమేజ్ కొంచెం తగ్గుతుంది, అంటే యాక్చువల్గా ఉన్నటువంటి దానికి కొంచెం తగ్గింది అనమాట. ఫస్ట్ సపోజ్ దీన్ని ఇంకా పెంచుకోవాలనిపించింది అనుకోండి సార్, ఎస్ యూ కెన్ చేంజ్ 500 అండ్ యాజ్ వెల్ యాజ్ హియర్ 800. విడ్త్ 500, హైట్ వచ్చేవాడికి 800 అని చెప్పాను. సేవ్ చేశాను. ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ క్లిక్ చేసి మళ్ళీ అగైన్ యాజ్ యూజువల్ రిఫ్రెష్, దెన్ చేంజ్
నా ఇమేజ్ యొక్క సైజెస్ కనుక చేంజెస్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ విడ్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైట్ అనేటువంటి అట్రిబ్యూట్ ద్వారా నేను దాని యొక్క హైట్ ని దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఏమీ చెప్పకపోతే వితౌట్ స్పెసిఫైయింగ్ ఎనీథింగ్, ఏమీ చెప్పకపోతే బై డిఫాల్ట్ గా ఆ ఇమేజ్ అనేటటువంటిది ఎంత అయితే ఉందో రిఫ్రెష్, ఆ ఇమేజ్ అయితే ఎంతైతే ఉందో అదంతా డిస్ప్లే అవుతుందండి, అందులో మొహమాటమే లేదు. అండ్ దీనికి ఏదైనా సరే బోర్డర్ కావాలనిపించింది అనుకోండి సార్, యూ కెన్ స్పెసిఫై బోర్డర్ BORDER బోర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నా. బోర్డర్ 3 అనగానే ఆటోమేటిక్ గా ఏమవుతుంది సార్ అని అడిగితే ఆ ఇమేజ్ చుట్టూ బోర్డర్ రావడానికి అవకాశం ఉంటుంది. రిఫ్రెష్ కొట్టాను సార్, ఇది కూడా సార్ ఇమేజ్ చుట్టూతా బోర్డర్ రావడం జరిగింది, ఇమేజ్ చుట్టూతా బోర్డర్ రావడం జరిగింది. సో ఈ విధంగా విడ్త్ కానీ హైట్ కానీ బోర్డర్ కానీ దీస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్స్. సో ఎస్ఆర్సి అనేటువంటి సోర్స్ కూడా ఒక అట్రిబ్యూట్ అండి. ఇమేజ్ ట్యాగ్ అనేటువంటిది ఏం చేస్తాము అని అడిగితే ఇమేజ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ఇమేజెస్ ఆన్ ఏ వెబ్ పేజ్. మీరు ఎక్కడ ఏ లొకేషన్ లో కావాలి అనేటటువంటిది మీరు కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఇమేజ్ ట్యాగ్ వల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే స్క్రీన్ మీద నాకు ఏదైనా సరే ఒక ఇమేజ్ కావాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటారు ఇమేజ్ ట్యాగ్. అండ్ ఇంకా ఏమవుతుంది సార్ అడిగితే సో ఇందులో మనం అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడాము. సో ఈ రోజు క్లాస్ లో ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ లోనే లైక్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ, సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్, లార్జ్ టెక్స్ట్, స్మాల్ టెక్స్ట్, ఇవన్నీ ప్రోగ్రామ్స్ చెప్పాము. ఈ ప్రోగ్రామ్ సంబంధించిన ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాము. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ది ఇమేజ్ ట్యాగ్స్. ఈ ఇమేజ్ ట్యాగ్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే ఏదైనా సరే మనం చేసినటువంటి వెబ్ పేజ్ ని చాలా ఎఫెక్టివ్ గా చూపించాలి అనుకుంటే ఈ ఇమేజ్ ట్యాగ్ ని యూజ్ చేసి నా వెబ్ పేజ్ ని చాలా ఎఫెక్టివ్ గా చూపించుకోవచ్చు. దానికోసం ఉపయోగపడేటటువంటిదే ఇమేజ్ ట్యాగ్, IMG ట్యాగ్. ఈ ఇమేజ్ ట్యాగ్ ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అని అడిగితే నా ఇమేజ్ ని నేను స్క్రీన్ మీద చూపించుకోవచ్చు. దానికి ఉపయోగించేటటువంటిదే ఇమేజ్ SRC. ట్యాగ్ నేమ్ గోస్ టు ఇమేజ్ SRC అంటే సోర్స్ అన్నమాట. ఇమేజ్ SRC అని చెప్పేసి మన ఇమేజ్ యొక్క అడ్రస్ విల్ బి కాల్ ఇట్ యాజ్ ఇమేజ్ URL అండి. URL స్టాండ్స్ ఫర్ అడ్రస్ అంటే అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ కనుక అక్కడ చెప్తే ఆ ఇమేజ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో రిమెంబర్ దట్ దిస్ ఈస్ ద ఎంటీ ట్యాగ్. దీన్ని ఎంటీ ట్యాగ్ అనొచ్చు ఆర్ అదర్వైజ్ అన్పేర్డ్ ట్యాగ్ అంటారు. దీన్ని చెప్పాం కదా, పేరు ట్యాగ్ అన్పేర్డ్ ట్యాగ్ కి తేడా ఏంటి అని అడిగితే పేరు ట్యాగ్ లో వచ్చేటప్పటికి వేర్ దేర్ ఇస్ ఓపెనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఇస్ క్లోజింగ్. బట్ అన్పేర్డ్ ట్యాగ్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే దేర్ ఇస్ ఓపెనింగ్ బట్ దేర్ ఇస్ నో క్లోజింగ్. ఓపెనింగ్ మాత్రమే ఉంటుంది, క్లోజింగ్ ఉండదు. అది ఓపెనింగ్ అది క్లోజింగ్ అని ఎలా తెలుస్తుంది అని అడిగితే ట్యాగ్ అనేటటువంటి పేరు స్టార్ట్ అయిన తర్వాత క్లోజ్ చేసేటప్పుడు దాని ముందు స్లాష్ పెడతా. స్లాష్ పెడితే ఆబ్వియస్లీ అది ఏమవుతుంది అడిగితే క్లోజింగ్ అవుతుంది. ఎప్పుడైతే నేను స్లాష్ పెట్టలేదో ఆటోమేటిక్ అది క్లోజింగ్ ట్యాగ్ అవుతుంది. అలా అసలు పేరే లేకపోతే దాన్ని అన్పేర్డ్ ట్యాగ్ అంటారు. సో ఇక్కడ మనకి ఇమేజ్ ట్యాగ్ అనేటటువంటిది కూడా అన్పేర్డ్ ట్యాగ్ అండి. ఈ ఇమేజ్ ట్యాగ్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏంటి అని అడిగితే యాజ్ యూజువల్ ఇప్పుడు చెప్పిందండి విడ్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైట్. ఈ విడ్త్ హైట్ అనేటటువంటి అట్రిబ్యూట్ అవుతుంది. ఈ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి మనం ఇమేజెస్ కి సంబంధించినటువంటి సైజ్ పెంచుకోవడం కానీ సైజ్ తగ్గించుకోవడం కానీ చేయొచ్చు. మనము ఈ విడ్త్ హైట్ కనుక చెప్పకపోతే బై డిఫాల్ట్ గా దానికి సంబంధించినటువంటి సైజ్ ఏదైతే ఉందో యాక్చువల్ సైజ్ అనేటటువంటిది అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇమేజ్ కి ఏదైనా సరే బార్డర్ కనుక చూపించాలి అనుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్. ఆ బార్డర్ వచ్చినప్పటికి ఏంటంటే అడిగితే దాని చుట్టూ లైన్ కనిపిస్తుంది. సింప్లీ సే బై యూజింగ్ దిస్ అట్రిబ్యూట్ దాని చుట్టూ ఒక బార్డర్ వస్తుంది. అది 2 అయితే 2 పిక్సెల్స్ సంబంధించి, 3 అయితే 3 పిక్సెల్స్ సంబంధించినటువంటి బార్డర్ థిక్నెస్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా హైట్ ని అండ్ యాజ్ వెల్ యాజ్ బార్డర్ ద్వారా మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏమి చెప్పకపోతే బై డిఫాల్ట్ గా ఇట్ టేక్స్ 0 అని కనుక ఉందనుకోండి సార్ దాని అర్థం ఏంటి అని అడిగితే ఏ బార్డర్ లేదు అని. మనం థిక్నెస్ కొంచెం పెంచుకుంటే 1 2 3 4 5 6 అలా పెట్టుకుంటూ వెళ్ళచ్చు. బార్డర్ యొక్క డార్క్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అని చెప్తుంటారు. సో దట్ ఈస్ అబౌట్ అవర్ ఇమేజ్ ట్యాగ్. అండ్ హియర్ దర్ ఇస్ వన్ మోర్ ట్యాగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కామెంటింగ్ ట్యాగ్స్ అని మాట్లాడుతూ ఉంటారండి. ద మెయిన్ పర్పస్ కామెంటింగ్ ట్యాగ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. వాట్ ఐ మీన్ బై దిస్ కామెంటింగ్ ట్యాగ్స్? కామెంట్ ట్యాగ్స్ అంటే ఏంటి అని అడిగితే జనరల్ గా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏదైతే మాట్లాడుకున్నామో కామెంట్ రాయడానికి ఇక్కడ కూడా సేమ్ అండి. కామెంట్ రాయడానికి కూడా సేమ్ వాడతారు. అంటే ఏంటి అని అడిగితే ఇఫ్ we use comment tags the code is there but it is not affected. మన సి లాంగ్వేజ్ లో కానీ లేకపోతే జావాలో కానీ మనం ఒక ప్రోగ్రామ్ రాసి అది కామెంట్ లైన్ లో పెట్టాము అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ద సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా మనం అది రాసాము అంటే దాని అర్థం ఏంటి అని అడిగితే అది ఉన్నా లేనట్టే.
సో అక్కడ మనకి ఎలా అయితే సింగిల్ లైన్ కామెంట్ మల్టిపుల్ లైన్ కామెంట్ ఉందో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ అండి. సింగిల్ లైన్ కామెంట్ మల్టిపుల్ లైన్ కామెంట్ ఉంటుంది, అందులో డౌటే లేదు. మీరు ఏదైతే కామెంట్ చేయాలి అనుకుంటున్నారో, కామెంట్ లైన్స్ లో పెట్టుకోవాలనుకుంటున్నారో ఉపయోగించేటువంటి ట్యాగ్ ఏంటి అని అడిగితే లెస్ దాన్ ఎక్స్క్లమేటరీ మార్కు 2 హైఫన్స్ అండి. లెస్ దాన్ ఎక్స్క్లమేటరీ మార్కు 2 హైఫన్స్, దట్ ఈస్ ఫర్ స్టార్టింగ్. If we write like this, automatically it treats as a comment and ends with 2 hyphens greater than. This is also a paired tag. అందుకనే మనం కామెంట్స్ అనేటప్పుడు రాయాలి అనుకున్నాము అని అడిగితే ఈ విధంగా మనం రాసుకోవచ్చు. సో once we use this commenting tags, whatever the lines we are using writing between these comment lines, it should not be affected. సో మనం ఏదైతే కామెంటింగ్ రాస్తున్నామో అది ఎఫెక్ట్ అవ్వకూడదు. సో అందుకనే ఏంటి అని అడిగితే ఇదిగో దాని యొక్క ఎగ్జాంపుల్ అనేటటువంటిది ఇలా చెప్పడం జరిగింది. ఇందులో వచ్చినప్పటికి ఏమైందని అడిగితే మల్టిపుల్ లైన్ కామెంట్ కూడా వాడుకోవచ్చు, అందులో డౌటే లేదు. సో మల్టిపుల్ లైన్ కామెంట్ అయినా సింగిల్ లైన్ కామెంట్ అయినా సరే మనం సింగిల్ లైన్ లో కనుక రాస్తామని అడిగితే అదే లైన్ ఓపెనింగ్ అదే లైన్ ఎండింగ్, ఒక 4-5 లైన్ తర్వాత మనం ఎండ్ చేసాం అనుకోండి సార్, ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది సార్ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ హియర్ ద టైటిల్ ట్యాగ్ అప్లై చేయాలి. ఈ టైటిల్ ట్యాగ్ అప్లై చేసే ముందు ఈ హెడింగ్ ట్యాగ్ పని చేయకూడదు అనిపించింది అనుకోండి సార్, ఆటోమేటిక్ గా లెస్ దాన్ ఆస్టిక్ లెస్ దాన్ ఎక్స్క్లమేటరీ మార్కు 2 హైఫన్లు రాసి అదే లైన్ ఎండింగ్ లో డబుల్ హైఫన్ గ్రేటర్ దాన్ పెట్టాను. అంటే అప్పుడు ఏమైంది, ఇది ఒక సింగిల్ లైన్ అయింది. మల్టిపుల్ లైన్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఈ 2 హైఫన్లు గ్రేటర్ దాన్ని మనం ఎన్ని లైన్స్ అయితే కామెంట్స్ కింద రాసుకున్నామో దాని తర్వాత పెడతాం సార్, అంతే తేడా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ లైన్ కామెంటింగ్. సింగిల్ లైన్ కామెంటింగ్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే సింబల్స్ అనేటువంటి పేరు ట్యాగ్స్ కామన్, ఆ లైన్ స్టార్టింగ్ లో ఆ లైన్ ఎండింగ్ లో కనుక పెడితే అది సింగిల్ లైన్ కామెంటింగ్. అదే మల్టీ లైన్ కామెంటింగ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే స్టార్టింగ్ పెట్టి ఎండింగ్ పెట్టి మధ్యలో మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అది రాసుకోవచ్చు, దట్ ఈస్ మల్టీ లైన్ కామెంటింగ్. సో ఒకసారి చూద్దాము ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో. సో దీన్ని సింపుల్ గా కాపీ చేసుకున్నాను, నా నోట్ ప్యాడ్ ఏదైతే ఉందో ఆ నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందో చెక్ చేశాను. సో దిస్ ఇస్ ఈ బార్డర్ కింద అండి. నెక్స్ట్ టైం రావాలనే ఉద్దేశంతో బిఆర్ ట్యాగ్ యూజ్ చేశాను, ఇక్కడ రాశాను సార్. సో ప్రస్తుతానికి నేను ఏం చేశాను అడిగితే ఏది వాళ్ళే అసలు కామెంటింగ్ అనేటటువంటిదానే నేను వాడకుండా రాద్దాం అనిపించింది. రైట్ తీసేసాను, అగైన్ హియర్ తీసేసాను. అసలు ఈ మ్యాటర్ దిస్ ఇస్ మల్టీ లైన్ కామెంటింగ్ ఇట్ కెన్ త్రూ అనేటటువంటిది స్క్రీన్ మీద వస్తుందో లేదో చెక్ చేయాలనిపించింది సార్. ఇదిగోండి సేవ్ చేశాను. యాజ్ యూజువల్ గానే నా బ్రౌజర్ లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ కొట్టాను. ఎప్పుడైతే నేను రైట్ క్లిక్ చేసేసి ఆబ్వియస్లీ రిఫ్రెష్ కొట్టానో ఈ ఇమేజ్ కింద చూడండి సార్, దిస్ ఇస్ మల్టీ లైన్ కామెంట్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేను సింగిల్ లైన్ కామెంట్ అప్లై చేయాలనిపించింది సార్. స్లాష్ లెస్ దాన్ ఎక్స్క్లమేటరీ మార్కు 2 హైఫన్స్ ఇచ్చాను. దీని ఎండింగ్ పొజిషన్ లో 2 హైఫన్లు గ్రేటర్ దాన్ ఇచ్చాను. అంటే సో ఇఫ్ వి రైట్ లైక్ దిస్ ఆటోమేటికలీ ఇట్ ట్రీట్స్ యాజ్ ఎ సింగిల్ లైన్ కామెంట్. అంటే సింగిల్ లైన్ కామెంట్ అంటే ఇది ఒక్కడే మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతూ దాని కింద వస్తుందండి. చూద్దాం, సేవ్ చేసాము. యాజ్ యూజువల్ బ్రౌజర్ లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ మొత్తం ఉంది. ఎప్పుడైతే రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ చేస్తానో ఆటోమేటిక్ గా స్పాన్ త్రూ యాజ్ మెనీ లైన్స్ యాజ్ యూ లైక్ అని వచ్చింది. నేను రాసింది అదే కదా, అదే నాకు వచ్చింది. అసలు కంప్లీట్ గా ఆపాలనిపించింది అనుకోండి సార్, దీన్ని అసలు ఇక్కడ నుంచి తీసేసి మీరు ఎన్ని లైన్స్ అయితే మధ్యలో రాయాలనుకుంటున్నారో ఆ మధ్యలో అది రాయండి. జస్ట్ దాని ఎండింగ్ పొజిషన్ లోకి వచ్చేసి అక్కడ రాయండి 2 హైఫన్లు గ్రేటర్ దాన్ పెట్టారు. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఈ 2 లైన్స్ అనేటటువంటివి కామెంట్స్ లోకి వెళ్తాయి. అగైన్ ఫైల్ లోకి వచ్చి సేవ్ చేశాను. ఒక్కసారి నా వెబ్ పేజ్ లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేశాను. టోటల్లీ గాన్. అంటే సో సింగిల్ లైన్ కామెంట్ కనుక అయ్యేలాకైతే ఇక్కడే ఓపెనింగ్ పెట్టి ఆ ఎండింగ్ లో క్లోజ్ చేస్తే అది సింగిల్ లైన్ కామెంట్ అవుతుంది. దాన్నే మీరు మధ్యలో కనుక నెంబర్ ఆఫ్ లైన్స్ కనుక రాశారు అంటే దట్ ఈస్ మల్టీ లైన్ కామెంటింగ్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అడిషనల్ ఫీచర్స్ అన్నమాట. సో మల్టీ లైన్ కామెంటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సింగిల్ లైన్ కామెంటింగ్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఏంటి అని అడిగితే బేసిక్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకున్నాము, తర్వాత ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకున్నాము, కామెంట్స్ గురించి కామెంటింగ్ ట్యాగ్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇమేజ్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇంకా లేటర్ ఇంకో అడిషనల్ గా ట్యాగ్స్ అనేటువంటి రావడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఏదైనా సరే డౌట్ ఉంటే అడగండి సార్, చెప్తాను. ఐ థింక్ అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సో ప్లీజ్ మీకు ఇక్కడ వరకు డౌట్ అని ఉంటే అడగండి సార్, మొహమాట లేదు అందులో. అర్థమైందా? అర్థమైంది సార్.
సో అసలు హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని ఎందుకు వాడతారు, వెబ్ పేజ్ అంటే ఏంటి, ఆ వెబ్ పేజ్ లో ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఎలా ఉంటాయి, హెడ్డింగ్ ట్యాగ్స్ ఎలా ఉంటాయి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఇమేజ్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసి చెప్పాను. చిన్న అంట ఎవరు చూస్తే మార్క్ ప్రో అంట, చిన్న అంట, ఇలా పేర్లు పెడితే నాకు అర్థం కాదు. సరే రొటేటింగ్ అటెండెన్స్ నో డౌట్. అమ్మా సార్ తన పేరు అర్థం సార్ ఏంటమ్మా? ఏం కాదు నీకు స్క్రీన్ మీదే చూపిస్తున్నాను ఎవరెవరికి అటెండెన్స్ చేస్తున్నాను అనేది. రైట్. హలో ఓకే. సో మార్కండేయులు వచ్చావా? వచ్చాను సార్. ఓకే ఓకే మార్కండేయులు వచ్చాడు. భరత్ కనిపించాడు. వచ్చాను సార్. భరత్ వచ్చావు కదా. గణపతి వచ్చాను సార్. వచ్చాను సార్. సార్ వచ్చాను సార్. ఉన్నావా? పేరేం పెట్టావు? సిగ్నల్స్ లోగా ఉంది సార్ గణపతి అనే పెట్టాను సార్. ఓకే రైట్ రైట్ ఓకే ఓకే డన్ 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 ఓకే. నెక్స్ట్ శ్రీనివాస్. వచ్చాను సార్. నీ పేరేం పెట్టావు శ్రీనివాస్? వాసు కానూరి అని ఉంది. ఓకే రైట్ రైట్ గుడ్ ఉంది. నెక్స్ట్ వంశీ. హలో సార్. నో వంశీ. ఓకే పద్మ. సార్. హలో సార్. సార్. పద్మ వచ్చావా? హలో ఎవరు నానా మాట్లాడేది? చిన్న చిన్న ఎవరు? సిగ్నల్ సార్ నాకు. నేను సార్ పుష్ప పద్మ సార్. పుష్ప పద్మ. మరి చిన్న అని వచ్చింది. చిన్న అంటే పుష్ప పద్మనా? సార్. అమ్మా రైట్. చిన్న అంటే పుష్ప పద్మ. ఓకే డన్ వచ్చావు. ఓకే నెక్స్ట్ నాగరాజు. నాగరాజు ఓకే. గణేష్ రాజా. జానీ నెక్స్ట్ కిషోర్. లేడు సార్. కిషోర్ కూడా లేడు. సందీప్ ఓకే. సో వంశీ రాలేదు, నాగరాజు రాలేదు, గణేష్ రాజు రాలేదు, కిషోర్ రాలేదు. గణేష్ వచ్చాడు సార్. గణేష్ వచ్చా సార్. గణేష్ రాజా. ఓకే 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 సరే సరే ఓకే. సో సో వంశీ రాలేదు, నాగరాజు రాలేదు, కిషోర్ రాలేదు. అంతేనా? అవును సార్. అవును సార్. ఓకే బాబు ఎవరు చచ్చిపోయాడు వాళ్ళ చాలా మంది వచ్చారు. నువ్వు కొంచెం క్లాస్కి వస్తే కంటిన్యూ చేసుకుంటే వెళ్దాం. మధ్యలో ఆగిపోయారు అనుకుంటే సార్ ఏం అర్థం కాదు. ఇది చాలా చాలా సింపుల్ సబ్జెక్టు. చెప్పేటప్పుడు వింటే చాలా ఈజీగా ఉంటది. అలా కాకుండా వెళ్ళలేకపోతే మాత్రం ఏం చేయలేం. కొంత రేపు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్. ఇక్కడ ఈరోజు చెప్పినంత వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. లేదనుకుంటే విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. సరే సార్. సో ఫుల్ క్లియర్ గానే ఉంది. నెక్స్ట్ క్లాస్ సార్. అదే అన్న ఇక్కడ వరకు అయితే ఫుల్ క్లియర్ గా అర్థమైంది అయితే.